వెస్ట్ సైజు 26, 28, 30 ఉన్నది స్మాల్ సైజెస్ అంటే 32 సైజు నుంచి 38 సైజు వరకు లార్జ్ సైజెస్, 40 నుంచి 42 నడుము కొలత ఎవరు ఎంతైతే అంత అవి పెద్ద సైజు. మీరు ఏ సైజ్ అయినా మీరు తీసుకోండి. మైండ్లో మీరు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు పుట్టు నడుము కొలతతోటే మీరు బ్లౌజెస్ చెప్పేస్తా అన్నారు. నడుము కొలత ఒకే ఇప్పుడు సపోజ్ స్లీవ్ అనేది నేను తీసుకున్నాను, నడుము కొలత ఎంత ఉండదో చూసి దాన్ని బట్టి మీకు డౌట్స్ రావచ్చు. ఒక్కొక్కరిది సైజు చెస్ట్ సైజు పెద్దగా ఉండవచ్చు, చిన్నగా ఉండొచ్చు, నార్మల్గా ఉండొచ్చు, ఇది డిఫరెంట్గా ఉండొచ్చు. పుట్టు నడుము కొలతతోటే మనం ఎలా తీసుకోవాలి అనేది మీకు డౌట్స్ రావచ్చు. ఆ డౌట్స్ అన్నీ పక్కకు పెట్టేసి మీ నడుము కొలత ఎంత ఉందో అంతే మీరు తీసుకొని చెస్ట్ సైజ్ అప్పర్ సైజ్ వచ్చేసరికి మీ నడుము కొలతకు ఒక 4 ఇంచులు యాడ్ చేసుకుంటే సరే. ఇప్పుడు నడుము సైజు 30 అంట. 30కి మనం 4 భాగాలు వేసుకుంటాం. 4 భాగాలు వేసుకొని దాన్ని వచ్చిన దానికి 1 ఇంచ్ యాడ్ చేయాలి. ఎందుకంటే టక్స్ అనేవి ఉంటాయి కదా వెనకాల బ్యాక్ టక్స్కి, ప్లస్ ఎక్స్ట్రా మన ఖర్చుకి 1 సేమ్ అదే ప్రాసెస్. షోల్డర్ ఆర్మ్ రౌండ్ ఏ సైజులకి ఎక్కడ మీకు ఫిక్స్, ఇంకా మీరు డౌట్ పడాల్సిన పని లేదు. కావాలంటే రకరకాల సైజులు తీసుకొని మీరు కుట్టండి. ఉన్న వాళ్ళు కుట్టండి, లేని వాళ్ళు కూడా కుట్టండి. మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇది కుడితేనే మీకు డెప్త్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు దాకా మీరు పిచ్చిగా కుట్టారు చెప్తున్నా విత్ ఫినిషింగ్ అర్థం నాకు మంచిగా అనిపించింది. అర్థం నాకు అనిపించదు. ఫస్ట్ బ్యాచ్ సూపర్గా ఎవరు కుట్టలేదు. ఇప్పుడు దాకా ఏదో ఫ్రాక్స్ కుట్టారో అవన్నీ బేసిక్ అయ్యి బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్ బాడీ ఫిట్టింగ్ రా, ఎక్కడ షోల్డర్స్ అర్థం కానీ చేయటం కానీ ఏదో రాదు. ఈ సైజెస్ ఉన్నాయి కదమ్మా 28, 30 సైజెస్ స్మాల్ సైజెస్కి. నేను ఇప్పుడు లెంత్ మనం తీసుకుంటాం కదా, లెంత్ ప్లస్ ఇంకేముంటుంది షోల్డర్ ఆర్మ్, తర్వాత చెస్ట్, తర్వాత వెస్ట్ సైజ్. మీరు కనిపిస్తే ఏం అవ్వద్దు. ఇవన్నీ మనం ఫస్ట్ నుంచి చెప్పుకునే కదా. చెస్ట్ లెంత్, షోల్డర్, ఆర్మ్ రౌండ్, చెస్ట్, వెస్ట్, ఇంకా హ్యాండ్స్, నెక్ డీప్, నెక్ విడుతుంటుంది, నెక్ విడుతు, ఫ్రంట్ నెక్. ఓకేనా? బి అంటే బ్యాక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, నెక్, హ్యాండ్ లూజ్. ఇవి మనకి తెలిసినాయే కదా. చెస్ట్ లూజ్, చెస్ట్ వెస్ట్, నెక్ విడ్త్, ఫ్రంట్ నెక్. ఇవి ఈ సైజెస్కి ఉన్న వాళ్ళకి మనం ఎలా పెట్టుకోవాలి. నడుము సైజు చిన్నతో ఉన్న వాళ్ళకి లెంత్ నేను రెడీ చెప్తున్నాను. అంటే మీరు ఖర్చు 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. లెంత్లో మనం ఎప్పుడు 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం, అది అనేది యాడ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాక్ట్ నాకు రావాల్సిందే నేను వేస్తాను. నాకు అది ఎంత ఉండాలన్నది వాళ్ళకి వేస్తాను. ఈ లెంత్ అనేది 13 ఉంటే సరిపోతుంది. స్మాల్ సైజ్ వాళ్ళకి లెంత్ 13 అంటే మనం 14 తీసుకుంటే సరిపోతుంది. అది స్మాల్ సైజే. ఇంకా మరి హైట్ ఉంటే మేడం అంటే మనకు తెలిసిందే కదా, హైట్ ఉంటే 1 ఇంచ్ తీసుకోవాలి. దీంట్లోనే 13+1 ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకోవాలి. లెంత్కి మనం ఒక నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ పోతుంది, వెస్ట్ దగ్గర టచింగ్ చేయడానికి 1/2 ఇంచ్ పోతుంది కదా. దానికి మనం 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి. లెక్కల్లో అది వస్తుంది. లేదంటే ఇప్పుడే రాయమంటే రాస్తాను. మళ్ళీ ఇప్పుడు రాయాలి. +1 వేసుకుంటే 14. ఓకేనా? ఈ సైజెస్ ఉన్న వాళ్ళు షోల్డర్ మనం తీసుకునే పనే లేదు. మీరు తీసుకుంటుంది బ్లౌజెస్ అన్ని డీప్ నెక్, బ్లౌజ్లో డీప్ నెక్. డీప్ నెక్ ఉన్న వాళ్ళు షోల్డర్ 5 ఇంచెస్ తీసుకోవచ్చు. 5. ఆర్మ్ రౌండ్
6 ఏ సైజెస్ ఫిక్స్డ్, ఇంకా ఏం చేంజెస్ అవ్వద్దు. మీరు చేంజ్ ఎక్కువ తీసుకోవాలి. ఒకవేళ దీనికి బోట్ నెక్కి అండ్ కాలర్ నెక్, జీరో నెక్లు ఇవన్నీ వస్తున్నాయి. అవన్నీ హై నెక్. హై నెక్ అన్నీ వేరు, అవి వేరు, ఆ మెజర్మెంట్స్ వేరు. ఇది ఓన్లీ డీప్ నెక్. ఫ్రంట్ డీప్ బ్యాక్ డీప్ పెట్టుకున్న వాళ్ళకి చెప్తున్నాను. ఇప్పుడు మనం షోల్డర్ ఎంత వస్తుందో ఆన్ రౌండ్ అంతే కదా. ఇది బ్లౌజెస్ ఇవి ఫిక్స్, ఇంత 6 అనేది ఫిక్స్ అయిపోయింది. ఏ సైజెస్కి అయినా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను స్మాల్ సైజెస్ నేను తీసుకున్నాను. ఇది స్మాల్ సైజ్. ఇప్పుడు మళ్ళీ నేను ఇవి రాస్తాను, అవి కూడా రాస్తాను. ఆ సైజ్ వస్తాయి. చెస్ట్ అనేది నేను చెప్పాను కదా, ఒకవేళ 26 వచ్చిందనుకో 4 యాడ్ చేసుకుంటే 30 అవుతుంది. వెస్ట్ 26. నెక్ విడ్త్ అనేది ఉంటుంది కదా, అది ఒక 2 తీసుకో. మరి 26కి 30 అన్నారు. 28కి 32 పోవాలా? ఆ? నీట్ ఉంది అనుకోండి. 26 ప్లస్ 4 రాస్తా. ప్లస్ 4. 26కి 30 అన్నారు కదా. ఇప్పుడు 28 పెడితే 2 ఎక్స్ట్రా. అదే 28 నడుమేసింది. 4 + 4 జస్ట్. ఇప్పుడు 26 ప్లస్ 4 రాస్తా. మీ డౌట్ క్లియర్ చేయాలి కదా. డౌట్ క్లియర్ చేద్దాం. ఒకసారి అందరినీ 4 పిలుస్తా, మీ డౌట్ క్లియర్ చేయాలి. శ్రీవాణి ఇదే కదా బ్లౌజ్ ఫిక్స్ మొన్ననే ఫిక్స్ మీరు తీసుకుంటే తీసుకోవచ్చు. రోజు తెచ్చింటే మరి ఫిక్సింగ్ అవ్వలే. ఓకే బ్లౌజ్ మీరు చూడండి నాకు పర్ఫెక్ట్ 28 ప్లస్ 4 వీళ్ళకి ఎంత ఉంది నడుము సైజు 28. 28 + 4 యాడ్ చేస్తే 32 ఉందో లేదో చూద్దాం. నేను లూజ్గా తీసుకున్నాను. తీసుకుంటే ఫిగర్ గ్యాప్ కూడా 32 వస్తుంది. ఈ 4 ఇంచులు డౌట్ వచ్చింది, క్లియర్ అయింది. ఇప్పుడు ఇది 26 ప్లస్ 4 రాసుకోవాలా? ఇది ఎంత నడుము సార్? 28. 28 తీసుకొచ్చి 30 తీసుకుంటే కరెక్ట్గా 34 చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నీకు 28 అంటే 32 అంటే 1 ఇంచు వస్తుంది. మీరు మటుకు 4 ఇంచెస్ అనేది యాడ్ చేసుకుంటున్నారు. లిస్ట్ కూడా వెస్ట్ కూడా వెస్ట్ బాగా తీసుకుంది. ఓన్లీ చెస్ట్కే 4 ఇంచులు యాడ్ చేసుకుంటే అది ఓన్లీ డీప్ నెక్. వెస్ట్ ఎంత వచ్చిందో దానికి ఒక 4 ఇంచెస్ ఎక్కువ యాడ్ చేస్తాం. చెస్ట్ దగ్గర 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఎంత వచ్చిందంటే 26 వచ్చింది. 30 26 అంటే ఎంత రావాలి? 30 దీనికి ఒకటి కాదు 30 వచ్చింది. అంటే అందరికీ మీకు క్లియర్ ఇవ్వడం కోసం. అది ఎలాగైనా డౌట్లు ఉంటాయి కదా. ఆవిడ జస్ట్ ఈమె ఎక్కువ ఉందా, ఆవిడ తక్కువ ఉందా, అవన్నీ నేను వదిలిపెట్టేశాను. ఇప్పుడు వేస్ట్ వైజ్ 26, 28, 30 ఉన్నా కూడా షోల్డర్ ఆర్మ్ రౌండ్ సేమ్ అంతే. సేమ్ అంతే. 5 to 6 సేమ్ అంటే ఇంకో ఇంటి 32 వచ్చింది అన్నమాట. 32 అంటే 36 రావాలి. ఎగ్జాక్ట్ 4 ఇంచులు యాడ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ ఫిగర్ అనేది వచ్చేస్తుంది. చేంజెస్ లేదు అసలు. ఇదే మేము బాగా గుర్తు పెట్టుకోమంటారు మేడం. గుర్తు పెట్టుకోవడం కాదు, మా మైండ్లో ఫిక్స్ చేసుకోవాలి. చేంజే అవ్వద్దు అసలు. సరే మేము ఏ బ్లౌజ్ సైజ్ మేడం ఒక్క డౌట్, మేము ఏ బ్లౌజ్ తీసుకున్నాం మా వెస్ట్ సైడ్కు 4 ఇంచెస్ ఎక్కువ యాడ్ చేసుకోమని. జస్ట్ యాడ్ 34 వచ్చింది. 34 అంటే జస్ట్ 38.
అంటే ఏం లేదు, మీకు డౌట్ క్లియర్ చేయడం కోసం నేను ఇవన్నీ చూపించడం. అది ఎలాగా ఇది ఎందుకు ఎంత తీసుకోవాలి, అది ఎందుకు ఏం తీసుకోవాలని లెక్కలని చెప్పానంటే మీకు ఉన్న క్లోజ్గా చెప్పొస్తే పోతుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మినిమం 6 ఇంచెస్ అనేది పెట్టుకోవచ్చు. చిన్న వాళ్ళది కాబట్టి 5.5 తీసుకుంటే. ఎక్కువ పెడితే 3 బ్యాక్ నెక్ మన ఇష్టం, 9 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం. డీప్ నెక్ ఎంత అనేది మీ ఇష్టం, చాయిస్ అనేది మీ ఇష్టం. హ్యాండ్ అనేది మన హాఫ్ ఇంచ్ అయితే ఇది ఉన్నది కదా, అదొక 6 అంటే +1 7. హ్యాండ్ లూజ్ 5 లేదంటే 4.5 +1 5.5. నెక్ విడ్త్ 3 అని చెప్పారు కదా ఇంతకుముందు. నెక్ విడ్త్ దీనికి బ్లౌజ్కి మాత్రం 2. స్మాల్ సైజ్ కదా దాన్ని. నెక్ విడ్త్ అంటే ఇక్కడ కదా, ఇక్కడ నెక్ మీద తీసుకొని షోల్డర్ నుంచి నెక్ మీద తీసుకునే కదా మనం నెక్ డ్రా చేసేది. ఇవి స్మాల్ సైజెస్. ఇప్పుడు L2 ఎక్సర్సైజ్. ఇది లెంత్ ఇవే ఉంటుంది. ఇక్కడ నేను ఓన్లీ అవే వేస్తున్నాను, మళ్ళీ రాయడం లేదు. లెంత్ 40 +1 50. మీ హైట్ కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ హైట్కి మించి లెంత్ తీసుకున్నారే అనుకో, మీ లెంత్ ఎంత ఉంది దానికి మించి ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసేసుకుంటే ఫ్రంట్లో షేప్ అనేది అవుతాయి. మీ హైట్ తగ్గట్టే మీరు లెంత్ అనేది తీసుకుంటే షేప్ ఫ్రంట్లో షేప్ మన బ్యాక్ అదే పెట్టి మనం కట్ చేస్తాం అవునా. దాన్ని బట్టి మీరు షేప్ అనేది మళ్ళీ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అది ఎంత కావాలో అంతే తీసుకుంటే బాగుంటుంది, లేదంటే అది ఎంత ఉందో అంత తీసుకుంటే షేప్ అనేది అవుతాయి. షోల్డర్ వీళ్ళకి కూడా 5 పెట్టుకోవచ్చు, నో చేంజ్. ఆర్మ్ కూడా 6. చెస్ట్ సపోజ్ 32 తీసుకుంటే +4 చెస్ట్. వెస్ట్ 32. నెక్ విడ్త్ 2. ఫ్రంట్ నెక్ 6. బ్యాక్ నెక్ 10. హ్యాండ్ నెక్ విడ్త్ 2 అవి ఏం చేంజ్ లేదు 7. హ్యాండ్ లూజ్ 5 +1 6. ఇవేం చేంజ్ కాలేదన్నమాట. మీరు ఆ సైజు కూడా మీరు షోల్డర్ 5 తీసుకోండి, ఆర్మ్ రౌండ్ కూడా 6 తీసుకుంటే. ఇప్పుడు బిగ్ సైజ్ అంటే XXL to 3XL. ఇది చాలా హైట్ అండ్ పర్సనాలిటీ దాన్ని బట్టి కూడా మనం తీసుకోవచ్చు. చాలా హెవీ అసలు 40 సైజ్ అంటే చాలా లావు మనం. వాళ్ళకి ఏం తీసుకుంటారంటే 15 +1 16. ఇక్కడే 5.5 అవుతుంది. ఇది మటుకు 6. అంత పర్సనాలిటీ ఉన్నారు కూడా మీరు 6 తీసుకోవాలంటే 6 తీసుకోవాలి. మేడం అయితే కొంచెం పర్సెంట్ ఉంటుంది, దీనికి కూడా 6 ఓకే కదా. ఆర్మ్ 6. అది ఎందుకు అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. చెస్ట్ సపోజ్ 40 అంటే +4 44 40 బెస్ట్ సైజు. నెక్ విడ్త్ అనేది 2.5 అవుతుంది. ఫ్రంట్ నెక్ వాళ్ళు 7 పెట్టుకోవచ్చు, బ్యాక్ నెక్ 10 పెట్టుకోవచ్చు. మీ ఇష్టం నెక్ డీప్ అనేది. హ్యాండ్ సేమ్, ఇవేమి చేంజ్ అవ్వవు. మీకు అన్ని సైజెస్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను ఒకసారి. ఏ సైజ్ వాళ్ళైనా మీరు పట్టిక అనేది ఫాలో అయిపోండి, ఫిక్స్ అయిపోండి. ఏ సైజెస్కైనా మీరు 6 ఆర్మ్ రౌండ్ ఇచ్చారని మీరు అనుకోండి. నేను చెప్తాను ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా అందరికీ 6 ఎలాగా అని మీకు డౌట్ వస్తుంది.
మనం ఇది గీసుకుంటాం కదా, షోల్డర్ తీసుకుంటాం, ఫస్ట్ లెంత్ తీసుకుంటాం కదా. ఈ షోల్డర్ అనేది 5 ఇంచెస్ తీసుకుంటాం, ఆర్మ్ రౌండ్ అనేది 6 తీసుకున్నాం. ఇది బెస్ట్ సైజ్. ఇది మీకు ఈ డ్రాయింగ్ చూస్తున్నాను. ఇది నెక్ డీప్ ఇక్కడ, నెక్ డీప్ ఇక్కడ, నెక్ డీప్ ఇక్కడ, నెక్ డీప్. ఇది 6 అనేది వచ్చింది. ఫార్టీ మనం 28 సైజ్ తీసుకుంటాం. 28 సైజ్ తీసుకునేటప్పుడు మనం చెస్ట్కి ఎంత యాడ్ చేసుకోవాలి? 30 సైజ్ తీసుకునేటప్పుడు దాన్ని 4 భాగాలు చేసుకున్నప్పుడు ఎంత వస్తుంది? 30 సైజ్ని 7.5 ఎంత వస్తుంది? 7.5 అనేది ఇక్కడ రావాలి. పెద్దకైంది అది మీరు పెద్ద సైజ్ తీసుకున్నారు అనుకో, 32 సైజు, 34 సైజు, దాన్ని 4 భాగాలు చేసుకున్నాం అనుకో, అప్పుడు ఎంత అవుతుంది? 8 అంటే అప్పుడు ఇది అవుతుందా? తర్వాత 40 సైజ్ అంటే 10 ఇంచెస్. 10 ఇంచెస్ అంటే ఇక్కడ అవుతుందా? ఇది పెరుగుతుంది కదా. అంతేగాని మీరు లావుగా ఉన్నారని, సన్నగా ఉన్నారని ఇది పెంచకూడదు. ఇది పెంచారంటే మీకు మొక్కలు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు అర్థమైందా? 6 ఎందుకు తీసుకోమన్నాను అనేది. మీకు చెస్ట్ లూజ్ని బట్టి మనం ఇక్కడే తీసుకుంటాం, ఆర్మ్ రౌండ్ దగ్గర మనం చెస్ట్ లూజ్ తీసుకుంటాం. ఇక్కడ చిన్న సైజ్ వచ్చినప్పుడు ఇక్కడ అవుతుంది, కొంచెం మీడియం సైజ్ వచ్చినప్పుడు ఇక్కడ అవుతుంది, పెద్ద సైజ్ వచ్చినప్పుడు ఇది. అప్పుడు మనకి ఇదంతా ఇది పెరుగుతుంది కదా, ఇదే పెరగాలి మనకి, ఇది తగ్గుతూ వస్తుంది. అందుకే ఏ సైజు వాళ్ళకైనా మీరు ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా మీరు 6 కళ్ళు ముసుకుని పెట్టేది. మీకు ఇంకా డౌట్ ఏమన్నా అంటే ఒక ½ ఇంచునే పెంచుకోండి. బాగా లావుగా ఉన్న వాళ్ళకి, కొంచెం బాగా ఉన్న వాళ్ళకి ఒక ½ ఇంచు పెంచుకోండి. అసలు చెప్పాలంటే అది కూడా అవసరం. 6 ఇంచెస్ ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుంది. షోల్డర్ కూడా 5 ఇంచెస్ అనేది సరిపోతుంది. ఇంకా అందులో ఏ చేంజెస్ ఉండవు. ఇది అందుకే ఇది 6 చెప్పింది. ఇప్పుడు 5 అనేది షోల్డర్ డీప్ నెక్. మీరు 6 ఇంచెస్ 7 ఇంచెస్ పెట్టుకుంటే బ్లౌజ్ జారే ఉంటాము. అందుకే అది జారుకుండా కరెక్ట్గా ఫిట్టింగ్గా మీకు ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ప్రతి ఒళ్ళు బ్లౌజ్ మీరు కుడతారు కాబట్టి మీ స్టైల్లో మీరు కుట్టినా, మీరు చెప్పిన మెజర్మెంట్ ఫాలో అయ్యి మీరు కుట్టారంటే ఫినిషింగ్ రాకపోయినా ఫిట్టింగ్ అయితే 100% వస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కుట్టారు కాబట్టి నేను చెప్పింది చాలా ఈజీ మెథడ్. అదే మీరు బ్లౌజ్ తీసుకున్నారు అనుకోండి, మీరు బ్లౌజ్ ఎవరైనా తెచ్చారా? ఇవ్వండి. ఇప్పుడు ఏం చెప్పండి, బ్లౌజ్ ఎవరైనా ఇస్తారు కదా మనకి, అందులో చాలా చెప్పవసరం అదేదో తీసుకోవడం చెయ్యటం మామూలుగా కాదు. మీరు బ్లౌజ్ ఇది తీసుకున్నారంటే మీరు కాజా పట్టి అనేది రెస్ట్ చేసుకోవాలి. కాజా పట్టి రెస్ట్ చేసుకొని ఇది ఎంత ఉందో నడుము చూసుకోవాలి. నడుము తీసుకొని బ్లౌజ్ అన్నీ పడేసేయండి. మీరు చెప్పిన పట్టి ఫాలో అయిపోతుంది. ఎవరికైనా బ్లౌజ్ ఓకే ఓకే. ఇప్పుడు ఇది ఎంత ఉంది సెలెక్ట్ చూసారు కదా, అంటే ఇంచుమించు 29 అంటే ఒకటి లెస్ చేసాం మనం. కాజా పట్టి లెస్ ఇది అవసరం లేదు. కాజా పట్టి కుక్క పట్టే వరకే మనం చూస్తాం. తను నడుము చూసాను కదా, అప్పుడు ఎంత ఉంది 29 తీసుకున్నాం. అర్థమైందా? దీన్ని బట్టే మీరు ఇప్పుడు ఇది ఉంది లెంత్ ఇచ్చారా అనుకోండి, లెంత్ చూసుకోండి, బ్యాక్ నెక్ చూసుకోండి, ఇంకేం చూసుకోవడం లేదు. అది చూసుకొని మీరు బ్లౌజ్ కుట్టేసేయండి. ఆ బ్లౌజ్ పక్కన పడేసి ఇందులోనే 1,10,000 సార్లు పెట్టుకోవడం తీసుకోవడం బ్లౌజ్ పెట్టి ఇదేం కాదని ఈ మెజర్మెంట్ మీరు ఫాలో అయ్యారంటే చాలా నీట్గా వచ్చేస్తుంది బ్లౌజ్. 30 నేను చెప్పాను కదా 14 మనం పెట్టుకోవచ్చు 500. ఇప్పుడు బ్లౌజ్ ఎలా కట్ చేయాలి 8 అనేది నేను డైరెక్ట్గా కట్ చేస్తాను. మీరు ఏం చెప్తారంటే జస్ట్ బ్రౌన్ షీట్ మీద గీయండి. ఓకే, బ్రౌన్ షీట్ మీద గీసి నాకు చూపించండి. ఫ్రంట్ గీసిన తర్వాత, బ్యాక్ గీసిన తర్వాత ఫ్రంట్ గీసిన తర్వాత అది ఎగ్జాక్ట్ గీసుకున్న తర్వాత కావాలంటే క్లాత్లో పెట్టేసి మీరు కట్ చేసేస్తాను.
సరేనా అది చూపిస్తా. కుట్టడం అంటే చూపించేస్తా కానీ మీరు కటింగ్ దీన్ని కటింగ్ చెయ్యండి. కుట్టిన తర్వాత కుట్టిన చూపించిన తర్వాత కుట్టండి. అదంతా ఇంకా ఒక రోజులోనే కట్ చేసేసి కుట్టేసి చూపించేది వద్దు. అంటే ఈరోజు కుట్టారు మేడం. ఇప్పుడు కట్ చేస్తారు మనం కూడా కట్ ఇప్పుడు కట్ చేయాలి. ఇప్పుడు నేను కట్ చేసిందో మీరు వెంటనే కట్ చేసి మీ మైండ్లో నేను కూర్చోబెట్టాలని నా ప్రయత్నం. ఓకే లేదంటే ఇప్పుడు కట్ చేసేసి కుట్టేసి చూపించేసాక మళ్ళీ స్టేట్ బయటకి ఎంత కింద మీద పడ్డారు. ఎంత ఈజీగా ఉన్నా ఎందుకు వచ్చింది మన స్టేట్ ప్యాంట్ అనేది మొత్తం ఇక్కడ బ్లాక్ ప్యాంట్ వేసుకొని వచ్చాను సార్ అంటే చూసారా బ్లాక్ ప్యాంట్ స్ట్రేట్ ప్యాంట్ మీటర్ అది నాకే మీటర్ స్ట్రేట్ ప్యాంట్ జాయింట్ పెడతాను. మేడం 2 మీటర్స్ తీసుకున్నా మా పాపకి సెట్ అంటే క్లాత్ సరిపోవట్లేదు అనేసి నాకు పన్ను ఉంది కాబట్టి మీటర్ మన చిన్నపిల్లలు మీటర్లో ప్లాజా కుట్టేది పన్ను చిన్నదుందనుకో 2.5 కంపల్సరీ కావాలి. స్ట్రైట్ ప్యాంట్ స్ట్రేట్ ప్యాంట్ నేను మీటర్ కుట్టుకున్నాను. మీకు ఎందుకు అతుకులేసి చూపిస్తుంది కన్ఫ్యూజ్ అవుతానన్నా తాడుగా చోటు నా ప్యాంట్